వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా భైరవ, మహారాజా, మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే నేను మీ యువరాణిని వివాహం ఆడాలనుకుంటున్నాను అని చెప్పేసరికి ఒక్కసారి మా తండ్రి గారు ఆశ్చర్యపోయి, ఎంత మాట! మీలాంటి ధీరుడు వచ్చి పిల్లనడిగితే కాదని ఎవరు మాత్రమంటారు? కాకపోతే ఇందువదనకు ఇప్పట్లో వివాహం చేసుకోవాలన్న ఆలోచన లేదని మాతో నిన్ననే చెప్పారు. తన ఇష్టాన్ని కాదని నేను మాటివ్వలేను భైరవా. అలాగా? నేను మీ యువరాణితో ఒకసారి మాట్లాడవచ్చా? యువరాణితోనా? ఆవిడ సమ్మతం మేరకు మీరు తప్పనిసరిగా మాట్లాడవచ్చు. నేను ఇప్పుడే కబురు చేరవేస్తాను అని మా తండ్రి గారు మా వద్దకు వచ్చి ఈ విషయం తెలియచేయగానే నా మనసు సంతోషంతో ఉరకలు వేసింది. రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరిపోతోంది. భైరవవర్మ నన్ను వివాహమాడతానని ఆయనే స్వయంగా అడిగారని తెలియగానే నా ఆనందానికి అవధులు లేవు. గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఏమాత్రం మా తండ్రి గారికి అనుమానం రానీయకుండా, సరే తండ్రి గారు, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే మా తండ్రి గారు సంతోషంగా నన్ను ఆగా మేఘాల మీద భైరవవర్మ వద్దకు తీసుకువెళ్ళారు. నేను వెళ్ళేసరికి నా భైరవ రాజమందిరంలో అటువైపుకు తిరిగి నిలబడ్డారు. ఆయన దేహం 6.5 అడుగులతో ధ్వజస్తంభంలా నిటారుగా ఉంది. ఆయన మా రాకను సైతం గమనించకుండా ఏదో తీక్షణంగా ఆలోచిస్తూ అటువైపే తిరిగి ఉన్నారు. భైరవా అని మా తండ్రి గారు పిలిచారు. ఒక్కసారే నా భైరవ వెనక్కి తిరగగానే సిగ్గుతో నా చూపు మళ్ళీ నేలవాలింది. మహారాజా, నేను మీ సమ్మతం మీద మీ యువరాణితో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను అని మొట్టమొదటిసారి నా భైరవ గొంతు నా చెవిన పడగానే నా ఒళ్ళు పులకరించింది. అదే అంతులేని మా ఇరువురి ప్రేమకు వారధిలా మారిన క్షణం. ఆ క్షణం నాకు ఈ జన్మలో మరపురాని క్షణంగా మారిపోయింది. నా గుండె దడ ఇంకా పెరిగిపోయింది. మా తండ్రి గారు నా వైపు చూస్తూ, ఇందువదన, మీకు సమ్మతమైతే నాకు సమ్మతమే అన్నారు. నేను చిన్నగా తల ఊపాను. వెంటనే మా తండ్రి గారు, సరే భైరవా, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నిస్సంకోచంగా తెలియచేయండి, నేను బయటకు వెళుతున్నాను అని అక్కడి నుండి మా తండ్రి గారు వెళ్ళిపోయారు. మా తండ్రి గారు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే భైరవ నా దగ్గరకు అడుగులో అడుగు వేస్తూ వచ్చి నా ముందు హుందాగా నిలుచున్నారు. నాకు ఆయన్ని సూటిగా చూడాలన్నా చాలా భయంగా ఉంది. యువరాణి, ఒకసారి మీ శిరస్సు పైకి ఎత్తండి. సింహగర్జనలా ఉన్న ఆ స్వరం నా చెవుల్లో ఇప్పటికీ మారుమ్రోగుతుంది. నేను నెమ్మదిగా నా తలను పైకెత్తాను. శిరస్సు పైకెత్తమంటే శిరస్సు ఒక్కటే పైకెత్తమని కాదు, నా వైపు చూడమని చెబుతున్నాను. నేను పూర్తిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా నా కళ్ళను కూడా పైకెత్తి మొదటిసారి నా భైరవ రూపాన్ని నా కళ్ళతో చూశాను. ఆ తేజస్సు ఊహలకు అందనిది, ఆ రాజసం మాటల్లో చెప్పలేనిది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ రూపాన్ని కన్నార్పకుండా చూస్తూ, చెప్పండి అన్నాను నెమ్మదిగా. ఆహా, ఏమి ఈ మృదు మధురమైన స్వరం! మీరు మాట్లాడుతుంటే అలానే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. మీ నగుమోము చూస్తూ యుగాలు క్షణాల్లా గడిచిపోతాయి ఇందువదన అని భైరవ నోట ఆ మాట రాగానే నా మనసులో పట్టరాని సంతోషం. కానీ ఏమాత్రం బయటపడకుండా, మమ్మల్ని అభినందించడానికి మహారాజు ఇంత దూరం ఏతెంచినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. నేను మిమ్మల్ని అభినందించడానికి మాత్రమే రాలేదు ఇందువదన. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఆశపడుతున్నానని తెలియజేయడానికి వచ్చాను. వివాహమా?
మీకు మీ మరదలితో వివాహం నిశ్చయమైనదని విన్నాను. మా తండ్రి గారు చెప్పారు. అవును యువరాణి, కానీ నా మనసు మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఆ వివాహ ప్రస్తావన మా తల్లిగారి కోరిక మాత్రమే. తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడం పుత్రుని కనీస కర్తవ్యమని మీకు నేను తెలియజేయనక్కర్లేదనుకుంటున్నాను. నా కనుపాపలో మీ రూపం పడనంత వరకు నేను అదే అనుకున్నాను యువరాణి. కానీ మిమ్మల్ని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. అదేమిటి? నిన్నటి వరకు ఎవరో తెలియని ఈ అనామిక కోసం మీ తల్లిగారి మనసుని బాధిస్తారా? అది సమంజసం కాదేమో. మీకు సమంజసమైతే అటు మా తల్లిగారి కోరికను ఇటు నా మనసు కోరికను రెండింటినీ సమతుల్యం చేయాలనుకుంటున్నాను. అదెలా కుదురుతుంది యువరాజా? 2 వివాహాలు చేసుకోవడం క్షత్రియుడికి ఒక సాధారణ విషయమని మీకు తెలియదా? అది వచ్చే యువరాణులను బట్టి ఉంటుంది. నా భర్తకు నేనొక్కదాన్నే భార్యగా ఉండాలని నా కోరిక. చరిత్రలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన రాజులే 2వ వివాహం చేసుకుంటే వాళ్ళ భార్యలు కాదనలేదు. కానీ మీరు అడ్డు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అది వారి విశాల దృక్పథం. నాకంతటి విశాలమైన మనసు లేదు యువరాజా. ఇదే మీ చివరి మాట? నిస్సందేహంగా. నాలాంటి వీరుణ్ణి కాదనుకుని పొరపాటు చేస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి యువరాణి. ఎంతటి వీరుడైనా నన్ను వివాహమాడిన తర్వాత నా భర్త కాక తప్పదు కదా. శభాష్! అకస్మాత్తుగా ఈ అభినందనలు ఎందుకో? మీ తెగువ నాకు నచ్చింది. మీరు నా ప్రేమను అంగీకరించి నాతో వివాహానికి ఒప్పుకునే వరకు ఎదురు చూస్తాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా చేస్తాను. కొన్ని విషయాల్లో మొండి పట్టుదల మంచిది కాదు యువరాజా. నా మాట వినండి. మీకు నాపై మనసు ఎందుకు కలిగిందో నాకు తెలియదు, కానీ మీ తల్లిగారి కోరిక తీర్చడమే ఒక పుత్రుడిగా మీ ప్రధాన కర్తవ్యం. ఇక నాపై ప్రేమ అంటారా? అది నిన్న పుట్టింది, రేపు చచ్చిపోతుంది. ఆకర్షణ వల్ల ఏర్పడిన ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. నా ప్రేమ ఆకర్షణ అని మీరెలా చెబుతున్నారు యువరాణి? నేను మిమ్మల్ని చూసింది నిన్ననే అయినా మీ గురించి ఎప్పుడో నాకు అన్ని వివరాలు తెలుసు. వివరాలు తెలుసుకున్నంత మాత్రాన ప్రేమ పుట్టదు మహారాజా. ప్రేమ గురించి మీరు నాకు నేర్పించక్కర్లేదు యువరాణి. మీరు నా మనసు నిండా నిండిపోయారు. మీ రూపం నా హృదయాన్ని విడిచి వెళ్ళనంటుంది. అంటే మీ మనసులో నా రూపు నింపుకుని చంద్రవిందను ఎలా వివాహం చేసుకుంటానంటున్నారు? నేను తనకి చెప్పి చూశాను. నా మనసులో నువ్వు లేవని, నా మనసంతా ఇందువదన నిండిపోయిందని. ఆవిడ నిర్ణయమేమిటి? తనకు కావలసింది నా ప్రేమ కాదట, చంద్రపురికి కాబోయే మహారాణి హోదా. పోనీ మీ తల్లిగారికి చెప్పడానికి ప్రయత్నించలేదా మీరు? మా తల్లిగారిది కూడా అదే వాదన. చంద్రపురికి వారి మేనకోడలే మహారాణి కావాలని. కేవలం ఆ ఒప్పందం మీదనే నేను మా మరదలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ మనస్ఫూర్తిగా ఇష్టపడి కాదు. అయితే నన్ను మీ 2వ భార్యలా స్వీకరిస్తానంటున్నారు. దానికి నన్ను ఒప్పుకోమంటున్నారా? లేదు లేదు, నా మనసులో ఏకైక స్థానం నీదేనని చెబుతున్నాను. నీకు తప్ప వేరే ఎవరికీ నా మనసులో స్థానం ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను ఇందువదన. మర్యాద మరచిపోతున్నారు మీరు. నిన్ను నా మనిషి అనుకున్నప్పుడు మర్యాద ఇవ్వనక్కర్లేదనుకుంటున్నాను. మీరనుకుంటే సరిపోదు కదా, నా మాటకి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కదా. అందుకే ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నాను. మీ స్థానంలో వేరొకరు ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నాకలా అనిపించట్లేదు. మీ నిర్ణయాన్ని నాపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. లేదు యువరాణి,
మీపై నాకు ఎంత ప్రేమ ఉందో మీకు తెలియజేయడానికి మాత్రమే వచ్చాను. నా మనసంతా మీరే నిండిపోయారని తెలియజేయడానికి వచ్చాను. యువరాణి చంద్రవిందపై నాకు ఎటువంటి ఇష్టం లేదని, తను బాహ్యానికి మాత్రమే నాకు భార్య కాబోతుందని మీకు తెలియజేయడానికి వచ్చాను అని భైరవ చెబుతుంటే, ఆ రోజు నా భైరవ కళ్ళలో నాపై ప్రేమ ఎంతుందో కనిపించింది. ఆయన మాటల్లో ఆయన నన్ను ఎంత బాగా చూసుకుంటారో అర్థమైంది. కానీ నా మనసులో ఒకటే చింతన, ఎప్పుడూ కలలో కూడా ఊహించని విధంగా నేను రెండో భార్యగా అత్తింట్లో అడుగు పెట్టాలా అని. ఎంత నచ్చ చెబుదామన్నా నా మనసు దానికి ఒప్పుకోవట్లేదు. ఒక్క క్షణం ఆలోచించి, మీకోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీకు రెండవ భార్యగా ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు యువరాజా. ఇక ఈ విషయం గురించి మరచిపోయి మీ రాజ్యానికి బయలుదేరండి. మీ మాటలు కాదన్నందుకు క్షమించండి. నాది పొగరు అనుకోకుండా ఆత్మాభిమానం అని సరిపెట్టుకుంటారనుకుంటున్నాను. నా స్థాయిని తగ్గించుకుని మిమ్మల్ని కోరి వచ్చినందుక ఇంతలా బ్రతిమాలించుకుంటున్నారు? నా స్థాయిని నేను కోల్పోకూడదు అనుకోవడం తప్పు కాదు కదా. నన్ను వివాహమాడితే మీ స్థాయి కోల్పోతుందని ఎవరు చెప్పారు యువరాణి? మీ స్థాయి వెయ్యింతలు పెరుగుతుంది. దయచేసి నా మనవిని మన్నించండి. మీ స్వయంవరం రద్దు చేసుకోండి. ఒకవేళ మీకు స్వయంవరమే కావాలంటే ఆ స్వయంవరానికి నేను కూడా విచ్చేస్తాను. అప్పుడు మీరు నన్నే వరిస్తారని కోరుకుంటున్నాను. సరిపోయింది. అప్పుడు అది నా స్వయంవరం ఎలా అవుతుంది యువరాజా? మీ స్వయంవరం అవుతుంది. నాలో మీకు నచ్చే సుగుణాలు ఏమీ కనిపించలేదా యువరాణి? అని భైరవ నా కళ్ళలోకి సూటిగా చూడగానే నేను ఆయన కళ్ళలోకి చూడలేక తలదించుకున్నాను. మీ కళ్ళు చెబుతున్నాయి మీకు నాపై ఎంత ప్రేముందోనని. తడబడుతున్న మీ పెదవులు చెబుతున్నాయి మీ హృదయంలో కొలువున్నది నేనేనని. నన్ను ఇంకా ఏమార్చడానికి ప్రయత్నించకండి యువరాణి. మీరు నా వారిగా మారే ఆ అవకాశాన్ని కాలదుయ్యకండి. ఇది నా ఆజ్ఞ అనుకుంటారో నా వేదన అనుకుంటారో మీ ఇష్టం. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పండి. ఎంతో సంతోషంగా మా రాజ్యంలో అడుగు పెడతాను అని అంతటి గొప్ప ధీరుడు నా సమ్మతి కోసం అలా ప్రాధేయపడడం చూసి నా మనసు కలవరపడింది. చివరికి వారికి నాపై ఉన్న ఆ ప్రేమను కాదనలేక, వారి మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక కాసేపు బాగా ఆలోచించి, సరే యువరాజా, ఇప్పుడే మా తండ్రి గారితో తల్లిగారితో చర్చిస్తాను. వారి ఇరువురికి సమ్మతమైతే మీ తల్లిదండ్రులకు కబురు చేరవేస్తారు. ఇరు పెద్దల అంగీకారం మీదనే నేను మీ రాజప్రాకారంలోకి రాణిగా అడుగు పెడతాను అని నేను చెప్పగానే భైరవ కళ్ళలో ఒక్కసారిగా గర్వంతో కూడుకున్న సంతోషం కనిపించింది. చాలా సంతోషం దేవి. ఇప్పుడు హాయిగా నా రాజ్యంలో అడుగు పెడతాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది యువరాజా. మా తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తారు. మీరు చెప్పాల్సింది పూర్తయితే నేను బయటకు వెళ్ళాలి అని నేను అనగానే, మీరెందుకు దేవి, నేనే వెళ్ళి ఈ విషయం మహారాజుతో చెప్పి ఆయన్ని కూడా ఒప్పిస్తాను అని నా వైపు చిన్నగా ఒక నవ్వు విసిరేసి వెంటనే బయటకు వెళ్ళిపోయారు. భైరవ లాంటి వీరాధివీరుడు తమ కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి వివాహం చేసుకుంటానని ప్రాధేయపడితే ఏ తల్లిదండ్రులు మాత్రం కాదంటారు? మా ప్రేమను అర్థం చేసుకున్న మా తల్లిదండ్రులు వెంటనే మా వివాహానికి అంగీకరించారు. ఆ రోజు అంతులేని ఆనందాన్ని మనసులో నింపుకుని నా భైరవ మా రాజ్యం విడిచిపెట్టారు. మరునాడు మా తండ్రి గారు మా మంత్రివర్యులచే ఈ వార్తను చంద్రపురికి చేరవేశారు. మేము ఆశపడినట్లే చంద్రపురి నుంచి మా మహామంత్రి మంచి కబురు మోసుకొస్తారని ఎదురు చూశాము. కానీ అన్నీ మనమనుకున్నట్లే జరగవు కదా. మేమెవ్వరూ ఊహించని విధంగా రాణి మాలినీదేవి
మా వివాహానికి ఒప్పుకోలేదని మంత్రి సెలవిచ్చారు. ఒక్కసారిగా నా గుండెల్లో బడభాగ్ని బద్దలైనట్లయింది. నా కంట కన్నీరు ధారలా ప్రవహించింది. నా పరిస్థితి గమనించిన మా తల్లిగారు, తల్లి ఇందువదన, ఎందుకు తల్లి అంత కుమిలిపోతున్నావు? నీకేం తక్కువని? నిన్ను కాదనుకున్న వాళ్ళు కదా బాధపడాలి. నువ్వెందుకు బాధపడుతున్నావు? కళ్ళు తుడుచుకో. అయినా మహారాణిగా అత్తింట్లో అడుగు పెట్టాల్సిన నువ్వు ఆ చంద్రవింద కింద బ్రతకాల్సిన అవసరమేమీ లేదు. నిజానికి నిన్నటి నుంచి నా మనసేం బాగాలేదు. నువ్వు అత్తింట్లో మహారాణిగా చలామణి అవ్వాలి, కానీ ఆ భైరవవర్మకి రెండవ భార్యగా ఉండాల్సిన కర్మ నీకేం పట్టింది? మహారాజా, రేపే అన్ని రాజ్యాలకు ఇందువదన స్వయంవర విశేషాన్ని తెలియజేయండి. ఎల్లుండే ఇందువదన స్వయంవరం జరిగి తీరాలి. ఆ భైరవవర్మ కన్నా గొప్పవాణ్ణి యువరాణి వరిస్తుంది. ఇది నా ఆజ్ఞ అని మా తల్లిగారు ఆజ్ఞ వేయడంతో, అమ్మ కంగారు పడకండి, భైరవ ఏం చెప్తారో వినాలి కదా అని నేను చెబుతుండగానే నా మాటను మధ్యలోనే ఆపి, ఆజ్ఞ వేసేశాను యువరాణి. ఎల్లుండి నీకు స్వయంవరం జరిగి తీరుతుంది. ఆ స్వయంవరంలో నీ మనసుకు నచ్చిన వ్యక్తిని నువ్వు ఎన్నుకోవాలి. ఇంతకు మించి ఎవరూ మారు మాట్లాడకండి అని ఖచ్చితంగా చెప్పేశారు మా తల్లిగారు. అలా అనుకోకుండా నా స్వయంవరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నా మనసంతా ఆందోళనతో నిండిపోయింది. స్వయంవరానికి ఇంకా ఒక రోజు గడువు ఉంది. మళ్ళీ భైరవ వస్తారు అని ఎంతగానో ఎదురు చూశాను, కానీ నా నిరీక్షణ ఫలించలేదు. అలా నా స్వయంవరానికి అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోయాయి. మధ్యలో అడ్డుగా నిలిచిన ఆ ఒక్కరోజు కూడా క్షణంలా గడిచిపోతుంది. ముందు రోజు సాయంత్రానికే పలు రాజ్యాల నుండి విచ్చేసిన రాజులు విడిది మండపాల్లో కొలువు తీరారు. ఒక్క నా భైరవ తప్ప. మహారాజులందరూ మా తండ్రి గారు ఇస్తున్న ఆతిథ్యాలను ఎంతో సంతోషంతో సగర్వంగా స్వీకరిస్తున్నారు. మరుసటి రోజు మా కోటంతా సందడితో కలకలలాడిపోయింది. నా స్వయంవరం వేడుకలు మిన్నంటేలా జరుగుతున్నాయి. మా తల్లిగారు, తండ్రి గారితో సహా మా రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఈ రాజ్యానికి కాబోయే రాజు ఎవరా అని ఆతురతతో ఎదురు చూస్తున్నారు. నాకు మాత్రం భైరవవర్మను తప్ప ఇంకెవరినీ వివాహమాడాలని లేదు. కానీ భైరవవర్మను వివాహం చేసుకోవడం వారి తల్లిగారికి ఇష్టం లేదని తెలిసాక మా తల్లిగారు 6 నా స్వయంవరం జరిగి తీరాలని నిశ్చయించేసరికి నా మనసుని చంపుకోక తప్పదనుకుని గుండె రాయి చేసుకుని స్వయంవరానికి సిద్ధమయ్యాను. స్వయంవరం గడియలు రానే వచ్చాయి. ఆ సభా ప్రాంగణంలో స్వయంవరానికి వచ్చిన రాజులందరూ వారి వారి సింహాసనాలను అధిష్ఠించారు. ఇందువదన ఎప్పుడు సభలో అడుగు పెడుతుందా, తమని వరిస్తుందా అని ఆత్రంగా నా కోసం ఎదురు చూస్తున్నారు. మహారాణి, బల పరీక్షలు, బుద్ధి పరీక్షలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది స్వయంవరం మాత్రమే. యువరాణిని సభలోకి తీసుకురండి అని మా తండ్రి గారు మా తల్లిగారికి చెప్పగానే మా తల్లిగారు నన్ను ఆ సభా ప్రాంగణంలోకి తీసుకువెళ్ళారు. మా తల్లిగారు నా ముఖంపై కప్పి ఉన్న మేలిముసుగుని తొలగించారు. మా తండ్రి గారు నా తలపై చేయి వేసి నెమ్మదిగా నిమురుతూ, తల్లి ఇందువదన, ఇక్కడ ఉన్న వారందరూ వీరాధి వీరులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరూ గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వారే. ఒక్కసారి మహారాజుల వైపు చూడండి. వీరిలో మీ మనసు ఎవరిని ఇష్టపడుతుందో వారిని వరించండి అని చెప్పారు. కానీ కన్నెత్తి కూడా వారిని చూడడానికి నా మనసు అంగీకరించట్లేదు. అలా అనే తల వంచుకొని నిలచున్నాను. ఇంతలో మళ్ళీ మా తల్లిగారు, ఇందువదన, ఇంకా ఇలానే నిలబడ్డారే? అక్కడ ఉన్నది సాధారణ వ్యక్తులు కాదు, ఒక రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే శక్తులు. మీకోసం వారు ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తుంటే మీరు ఇంకా జాప్యం చేయడం తగదు
తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.